హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కే స్టాక్స్. ఈరోజు దక్షిణ భారత హిందీ ప్రజాసభలో 4వ ఎగ్జామ్ ప్రవేశిక. ఫస్ట్ ప్రాథమిక మాధ్యమిక రాసిన వాళ్ళు ప్రవేశిక ఎగ్జామ్ రాస్తారు. ఇప్పుడు వాళ్ళ గురించి చెప్తున్నాను. నేను రిమైనింగ్ పేపర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రాథమిక దగ్గర నుంచి ప్రవీణ ఉత్తరార్థ వరకు అన్ని మోడల్ పేపర్స్ నేను చెప్తాను, సిలబస్ కూడా నేను చెప్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే చేసుకోండి. చూడండి, ప్రవేశిక మోడల్ పేపర్ 2022 ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి నెలలో జరుగుతుంది కదా, నెక్స్ట్ మంత్ ఎగ్జామ్. దాని గురించి నేను చెప్తున్నాను. సెకండ్ సాటర్డే సండేస్లో జరుగుతున్నామా రేర్గా. ఈ ఎగ్జామ్ థర్డ్ వీక్ జరుగుతుంది అనుకుంటున్నాను. డేట్ ఇస్తాము మేము మీకు. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని 3 పేపర్లు ఉంటాయి. అంటే రాష్ట్ర 2, అలాగే మాధ్యమిక 2, ప్రాథమిక 1 అని ప్రవేశిక మాత్రం 3 పేపర్లు ఉంటాయి. ప్రతి ఒక్కో పేపరే 100 మార్క్స్కి. పేపర్ 1 100 మార్క్స్, పేపర్ 2 100 మార్క్స్, పేపర్ 3 అందులో పార్ట్ 1 పార్ట్ 2 ఒక ఎగ్జామే. బట్ ఫస్ట్ పార్ట్ బ్యాక్ 1 అని ఉంటుంది. అది 50 మార్క్స్కి హిందీ గురించి ఉంటుంది. లెటర్ రైటింగ్స్, తర్వాత జనరలైజెస్ అంటే నిబంధనలు, కొంచెం గ్రామరు అలాంటివన్నీ ఉంటాయి. సంక్షిప్తీకరణ ఉంటుంది. లైక్ పేపర్ 3లో బ్యాక్ 2లో చూడండి తెలుగు ఉంటుంది. గద్యమందరం అని అది కూడా నేను సిలబస్ చెప్పడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఈరోజు నేను ప్రవేశిక మోడల్ పేపర్ 1 చెప్తాను. ఓకేనా? చూడండి, మోడల్ పేపర్ 1లో ఏ విధంగా అసలు పేపర్ ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ రోమన్ ఏంటి, సెకండ్ రోమన్ ఏంటి, థర్డ్ రోమన్ ఏంటి, ఆ విధంగా ఉంటుంది కదా. దాని గురించి మనం చూసుకుందాం. ఫస్ట్ రోమన్ చూడండి, किन्हीं 5 प्रश्नों के उत्तर 1 या 2 वाक्यों में लिखिए. समय 3 घंटे అంటే 3 గంటలు. ఎగ్జామ్కి 3 గంటల సమయం ఉంటుంది, 3 అవర్స్ ఉంటుంది. మార్క్స్ అయితే 100 మార్క్స్. ఫస్ట్ రోమన్లో किन्हीं 5 प्रश्नों के उत्तर 1 या 2 वाक्यों में लिखिए. అలాగే చూడండి, దానికి 10 మార్క్స్ అనమాట. అంటే అక్కడ 8 ప్రశ్నలు ఇస్తారు. మనము అందులో ఎన్ని రాయాలి? 5 అంటే 5 రాయాలి. ఒక్కో దానికి ఎన్ని మార్క్స్? అప్పుడు 2 మార్క్స్ అనమాట. చూడండి, ఏకే అంటే 1 or 2 సెంటెన్స్లో ఆన్సర్ 1 రాయొచ్చు. కవి మైత్రి శరణగుప్తజీకే విచార్ మే మనుష్య కౌన్ హై అంటే సింపుల్ కవుల గురించి వాటి గురించి ఇస్తారు. మనోహర్ తరుషిక కిస్ పర్ నాచ్ రహీ హై లెసన్స్లో ఉంటాయి మీకు ఇవన్నీ కూడాను. నేను వీటన్ని ఆన్సర్స్ కూడా మీకు చెప్తాను. జగజీవన్ కే బారే మే కవి పంత్ కా విచార్ క్యా హై. అలాగే कवि पंत के अनुसार मानव की किस पर निर्भर रहना चाहिए. सुभद्रा कुमार चौहान अपने निश्चित मार्ग पर कैसे अड़ी है. अलग 6th क्वेश्चन, निराला कैसा प्रत्युष जगाएंगे. छोड़, बालकृष्ण राव किसे सांप कहते हैं. बच्चन किस पर कविता लिखना चाहते थे. అంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ రోమన్లో 1 to 8 క్వశ్చన్స్లో మనం 5 రాయాల్సి ఉంటుంది. ఒక్కోదానికి 2 మార్క్స్, మొత్తం 10 మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు. చాయిస్ అయితే ఉంటుంది. 8కి మనం 5 రాయాలి. ఇవన్నీ కూడా కవి పరిచయం మీద, కవి గురించి, లెసన్ గురించి బేస్ అయి ఉంటాయి. కాబట్టి మనం ఏం చదువుకునే కవి గురించి మనం చదువుకోవాలి. సెకండ్ రోమన్ చూడండి, కిసి కవితక పరిచయ దీజియే. చూడండి, అంటే కవి గురించి, కవిగా పరిచయం, కిసి కవిగా పరిచయం. ఇది అందులో కవి గురించి సింపుల్ సెంటెన్స్ ఇస్తాడు. కవి అంటే లెసన్ ఇదేని గురించి రచన ఆ విధంగా. ఇందులో కవికి ఇంట్రడక్షన్ అనమాట. మైత్రి శరణగుప్త, అలాగే సుమిత్రాంధ్రపాత్జీ, నెక్స్ట్ సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా. 3 ఇస్తాడు, మనం ఒకటే రాయాలి. ఒకదానికి 5 మార్క్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, కిసే కవితక సారాంశకి థర్డ్ రోమన్ వచ్చి అలాగే 3 ఉంటాయి, మనం ఒకటి రాయాలి, 10 మార్క్స్. మధుమై దేశ్ హమారా 2 నిశ్చిత్ మార్క్, 3 అనంత ద్వారా. ఆ 3లో ఏదో ఒకటి రాస్తే చాలు, 10 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు మనం. అలాగే నెక్స్ట్ చూడండి, ఫోర్త్ ఆన్సర్, ఫోర్త్ రోమన్ సందర్భ సహిత భావ్ సమజాయి. చూడండి, సందర్భాలు కాంటెస్ట్ అంటారు కదా, తెలుగులో మనకి కాంటెస్ట్ ఉంటాయి కదా, అదే ఇందులో సందర్భాలు ఉంటాయి అన్నమాట. 10 మార్క్స్ వీటికి. ఎన్ని ఉంటాయి? మనకి 4 ఇస్తారు, మనం ఏం రాయాలి? 2 రాయాలి. చూడండి, అంటే ఒక్కోదానికి 5 మార్క్స్ అనమాట. ఓకేనా? 4కి మనం 2 రాయాలి, 2కి ఒక్కోదానికి 5 మార్క్స్ అయితే 10 మార్క్స్ వస్తాయి. అలాగే చూడండి, ఫిఫ్త్ రోమన్ किन्हीं 2 పద్యాంశోं का సందర్భ సహిత భావ్ సమచాయి. అంటే 2 ఇక్కడ 4 పద్యాలు ఇస్తారు. మనం 2 పద్యాలు అంటే లెసన్కి సంబంధించిన ఉంటాయి. దానికి మనం ఏం చేయాలంటే సందర్భ సహిత వాక్యకేజీ సందర్భాలు రాయాలి. అంటే ఆ పద్యం ఏ లెసన్లోది అని దాన్ని వివరిస్తూ మనం దానికి కవి పేరేంటి దానికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి రాస్తే సరిపోతుంది. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే చూడండి, 6th రోమన్ వచ్చి తరువర్ ఫల్ అంటే పద్యాన్ని మనం పూరించాలన్నమాట.
ఓకేనా. పద్యము స్టార్టింగ్ ఇస్తారు, ఎండింగ్ ఇస్తారు, మనం పద్యాన్ని కంప్లీట్ చేయాలి. పూరా కేజీ అంటే పూర్తించాలన్నమాట పద్యాన్ని. అంటే ఎన్ని ఇస్తారు? 2 ఇస్తారు. కంఠస్థ పద్యాంశ కా ద్యోం కా త్యోం లిఖియే. 2 పద్యాలు ఇస్తారు మనం, ఒక ట్రయల్ 5 మార్క్స్. 7th रोमन చూడండి. किन्हीं 3 प्रश्नों के उत्तर 5-5 వాక్యం में लिखिए. ఇక్కడ 5 ప్రశ్నలు ఇచ్చారమ్మా. 5 ప్రశ్నలు ఇస్తే మనం ఎన్ని రాయాలట? 3 రాయాలి. 5 ప్రశ్నలు ఇస్తే మనం 3 రాయాలి. 3కి 15 మార్కులు, అంటే ఒక్కోదానికి 5 మార్కులు. అంటే लेखक ने टार्च बेचने वाली कंपनी का नाम सूरज छाप क्यों रखा. అంటే ఇవి లెసన్స్లోవి. प्रसाद जी की दिनचर्या के बारे में लिखिए. ఇది కూడా లెసన్లోదే. दुनिया के महान आचार्यों में ताजमहल की गणना क्यों की जाती है. अटलागे 4th, प्रेमचंद की रचनाओं की विषय वस्तु कौन सी है. पत्रिका क्षेत्र के संबंध में द्विवेदी जी का दृष्टिकोण क्या था. ఇలా 5 ఇచ్చారు, మనం అందులో 3 రాస్తే చాలు, ఒక్కోదానికి 5 మార్క్స్. 8th रोमन 10 మార్క్స్ ఉన్నాయి. టిప్పణి అంటారమ్మా. किन्हीं 2 पर टिप्पणियां लिखी అంటే పారాగ్రాఫ్ క్వశ్చన్స్. చిన్న పారాగ్రాఫ్ రాస్తే సరిపోతుంది, దాన్ని టిప్పణి అని అంటారు. అంటే సింపుల్గా రాయడము. చూడండి, భారతమాత 1, అలాగే ప్రేమచంద్ కే సాహిత్య పర అధిక సమస్యాओं का ప్రభుత్వ, అలాగే చూడండి చునావ్ కా మౌసం 3ది, 4 లోబ్ ఏక్ తరహ్ కి బీమారీ హై. అలా 4 ఇచ్చాడమ్మా, మనం 2 రాయాలి, ఒక్కోదానికి 5 మార్క్స్, అంటే మొత్తం టోటల్ 10 మార్క్స్. 9th रोमन చూడండి. కిసి ఏక్ పాఠ్ కా సారాంశ్ లిఖియే. లెసన్ సారాంశాలు 3 ఇస్తారు, మనం 1 రాయాలి, 10 మార్క్స్. చూడండి, సారాంశం అంటే 10 మార్క్స్ కదా, మనము 2 pages 3 pages అలా రాయాలి. 10 మార్క్స్ అయితే అలా రాయాలి. 5 మార్క్స్ అయితే ఒక 15 పాయింట్స్ రాస్తే, 1 పేజ్ రాస్తే చాలు. ఆ విధంగా మనం చూసుకుని జాగ్రత్త రాసుకోవాలి, ఏది మిస్ చేయకూడదు. ప్రతి ఒక్క క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయాలి. ఫుల్ మార్క్స్ మనకు వేయరు. మన స్కూల్స్లో మామూలుగా చిన్న తరగతిలో వేసినట్టుగా ఇవి ఈ ఎగ్జామ్స్కి మనం 5 మార్క్స్ క్వశ్చన్ రాసాం కదా, మనం 5 మార్క్స్ ప్రింట్అవుట్ కింద పడతాయేమో అనుకుంటాం. అలా పడవు. మనం రాసిన దాంట్లో మిస్టేక్స్ ఉంటాయి, కాన్సెప్ట్ చూస్తారు, అన్నీ చూస్తారు. కాబట్టి మనం ఏ క్వశ్చన్ కూడా మిస్ చేయకుండా మొత్తం అన్నీ కూడా రాయాలి, ఏది కూడా వదలకూడదు. అటెంప్ట్ చేసేందుకు కూడా మార్క్స్ ఉంటాయి. చూడండి, నెక్స్ట్ ఇప్పుడు సారాంశాలు అనుకున్నాం కదా. 9th रोमन సారాంశాలు 3 ఇస్తే 1 రాయాలి. భారతమాత, వ్యక్తిత్వ, మేరీ తీర్థయాత్ర అని 3 ఇచ్చారు. 3 ఇస్తే మనం 1, మీకు వచ్చింది ఏదైనా రాయొచ్చు. నెక్స్ట్ చూడండి, 10th रोमन किन्हीं 3 की సందర్భ వాక్య కీచి అన్నారు. అంటే ఆ లెసన్స్ ఇచ్చారు కదా మనకి, అందులో సందర్భ వ్యాఖ్యలు మళ్ళీ కాంటెక్స్ట్లు ఉంటాయి. అది మనం ఇస్తారు, ఇచ్చిన మనం ఎంటర్ చేసుకుని రోమన్ నెంబర్ వేసి క్వశ్చన్ నెంబర్ వేసి ఇచ్చింది ఎంటర్ చేసి, అది ఏ లెసన్కి ఏ సారాంశానికి సంబంధించి చూసుకుని దాన్ని మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి రాసేస్తే మనకు సరిపోతుంది. దానికి అవి ఎన్ని రాయాలి, మనము 3 రాయాలి. ఎన్ని ఇస్తారు? 5 ఇస్తారు, 3 రాయాలి, ఒక్కోదానికి 5 మార్క్స్. ఓకేనా, ఇది ఫస్ట్ పేపర్. ఓకే, ఈ పేపర్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు చక్కగా అర్థం చేసుకోండి. ఒకసారి నేను చూపిస్తాను కూడా, చూడండి, చూసి చక్కగా రండి. ఇది ఫస్ట్ పేపర్. దీనికి రేపు మొత్తం ఆన్సర్ చేసి మళ్ళీ చూపిస్తాను, అది మళ్ళీ చూసుకోండి. మీకు ఫస్ట్ కంగారు పడుకుని ఉంటారని, అందరికీ అర్థం అవ్వాలని చెప్పి చెప్పాను. జాగ్రత్తగా చూడండి. ఇలా ఇంతవరకు మనకి ఫస్ట్ పేపర్. ఓకేనా, అలాగే చూడండి సెకండ్ పేపర్. ఈ పేపర్ మీరు చక్కగా చూసారనుకుంటున్నాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం కూడా జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, ప్రవేశిక సెకండ్ పేపర్ కూడా ఎలా ఉంటుంది, ఏ రోమన్లు ఎలా ఉంటాయి అని దాన్ని చెప్తున్నాను. చూడండి, ప్రవేశిక సెకండ్ పేపర్. ప్రవేశిక సెకండ్ పేపర్లో చూడండి, ఈ ఫస్ట్ పేపర్ నేను చెప్పేశాను, మోడల్ పేపర్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి. ఇప్పుడు నేను సెకండ్ పేపర్ చెప్తాను. చూడండి, సెకండ్ పేపర్ ఇప్పుడు నేను చెప్తాను. సెకండ్ పేపర్ కూడా 100 మార్క్స్కే. సెకండ్ పేపర్ కూడా 100 మార్క్స్కే. ఇందులో ఫస్ట్ రోమన్ ఏంటి, సెకండ్ రోమన్ ఏంటి, థర్డ్ రోమన్ ఏంటి అన్నది మనం చూసుకుందాం. చూడండి, ఫస్ట్ రోమన్ దీనికి కూడా 3 hours ఉంటుంది టైము, 100 మార్క్స్. किन्हीं 2 पर टिप्पणियां लिखिए. స్టార్టింగ్ టిప్పణి లిపిలో చూడండి, టిప్పణి అంటే ఏమని చెప్పుకున్నాం మనము, ఒక 10 పాయింట్స్ 15 పాయింట్స్ రాయాలని చెప్పుకున్నాం కదా. టిప్పణికి 5 మార్క్స్ ఉంటాయి. అందులో 3 ఇస్తారు, మనం ఇందులో 2 రాయాలి, అంటే ఒక్కదానికి 5 మార్క్స్. ఓకేనా, చూడండి, లడక్పన్, అలాగే రెండోది అహింసాక పదార్థ పాఠ, అలాగే 3 గీత్ పढ़ने की ప్రేరణ और असर.
4th వన్ హై స్కూల్ మే. 4 ఇచ్చాడు. అంటే చూడండి, ఇందులో మహాత్మా గాంధీ గురించి ఒక గైడ్ ఉంటుంది. మహాత్మా గాంధీ యొక్క జీవిత చరిత్ర గురించి ప్రతి ఇన్సిడెంట్ కూడా స్కూల్లో ఏం జరిగింది, అలాగే బచ్పన్ చిన్నతనంలో ఏం చేశాడు, అలాగే బారిస్టర్ ఎక్కడ చదువుకున్నాడు, ఇంగ్లాండ్లో ఎలా ఉన్నాడు, స్వాతంత్ర్యంలో ఎలా పాల్గొన్నాడు, ఇలా అలా ఉంటుంది. అదొక చిన్న ఒక స్టోరీ అనమాట, ఒక చిన్న గైడ్ అది. అందులో మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి. అది ఫస్ట్ రోమన్లో టిప్పణీలు ఉంటాయి. నేను మీకు వివరంగా చెప్తాను తర్వాత. సెకండ్ రోమన్ చూడండి, కిస్ ఏక సారాంశ లిఖికే. 3 ఇస్తాడు, ఒకటే రాయల్ సారాంశాన్ని. చూడండి 10 మార్క్స్. ఇది కూడా మహాత్మా గాంధీ గైడే. చూడండి, చోరీ ఔర్ ప్రాయశ్చిత్త. మహాత్మా గాంధీ చింతనలో చోరీ అంటే దొంగతనం జరిగిందట, దాని గురించి. అతను ఒకసారి దొంగతనం చేయాల్సి వచ్చింది, ఇప్పుడు దాన్ని ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు అది. అలాగే 3 ప్రతిజ్ఞాయం, అతని జీవితంలో 3 ప్రతిజ్ఞ చేశాడు. అవి ఏంటి, ఎందుకు చేశాడు అది. వివాహ ఔర్ మాంసభక్షణ, అతని పెళ్ళి ఎప్పుడు జరిగింది, మాంసం తినాల్సిన అవసరం వచ్చింటే ఒకసారి, అతను అప్పుడు ఎలా ఫీల్ అయ్యాడు, దాన్ని ఎలా అవాయిడ్ చేసాడు అనే దాని గురించి కూడా గాంధీ గైడ్లోనే ఉంటుంది. అంటే గాంధీ గైడ్ మనం చదువుకుంటే చూడండి, ఇక్కడ టిప్పణిలో 10 మార్కులు తెచ్చుకోవచ్చు. అలాగే 3 ఇవి ఉన్నాయి కదా, ఏంటివి సారాంశాలు ఉన్నాయి కదా, అందులో ఒకటి మనం రాయొచ్చు. అంటే ఇక్కడ 10 అక్కడ 10 20 మార్కులు వస్తాయి ఓన్లీ గాంధీ గైడ్లో. చూడండి థర్డ్ రోమన్ వచ్చి చూడండి, కిన్హి 5 ప్రశ్నకి ఉత్తర ఏక్ యా దో వాక్యం మే లిఖియే. ఇందాకట్లాగే మనకి 8 క్వశ్చన్స్ ఇస్తారు, మనం ఎన్ని రాయాలి, 5 రాయాలి. చూడండి 5 ప్రశ్నకి ఉత్తర ఏక్ యా దో వాక్యం మే లిఖియే. అంటే ఒక్కొక్కదానికి 2 మార్క్స్, 5 రాస్తే మొత్తం 10 మార్క్స్ మనకు వస్తాయి. హరిశ్చంద్ర కహా కా రాజా థా, విశ్వామిత్ర నే కౌన్ సి ప్రతిజ్ఞా కీ థీ, నక్షత్ర కిస్కా శిష్ట. అంటే సత్య హరిశ్చంద్రుడు అని మీకు పేరు వినే ఉంటారు, ఆయన గురించి ఒక స్టోరీ ఉంటుంది, అది మీకు చెప్తాను. किसने तपोवन को जंगल बना दिया था. 5వ क्वेश्चन, मनुष्य का सबसे बड़ा महत्वपूर्ण कर्तव्य क्या है. हरिश्चंद्र किसके हाथ में बिक गया. అలాగే చూడండి 7వది, वशिष्ठ को किस बात की प्रसन्नता थी. 8th వన్, కేశవ్ और మాధవ్ కౌన్ थे. ఈ విధంగా ఇచ్చారు మనకి థర్డ్ రోమన్లో. చూద్దాం నెక్స్ట్ 4th రోమన్, కిసి ఏక్ పర్ టిప్పణి అని మళ్ళీ టిప్పణీలు ఉన్నాయి చూడండి. నక్షత్రకు, సత్యపాలు, కాల కౌశిక్ అని చూడండి 3 ఇచ్చారు. 3లో మనం 1 రాయాలి, 5 మార్క్స్. అంటే సత్యహరిచంద్ర నాటకం మనం ఉంటుందమ్మా, అందుకని సత్యహరిచంద్ర దగ్గర నుంచి క్వశ్చన్స్ను టిప్పణీలు ఇచ్చారు. అందుచేత గాంధీ గైడ్ ఒకటి, సత్యహరిచంద్ర గైడ్ ఒకటి చూడండి. మళ్ళీ చూడండి క్యారెక్టర్స్ ఇచ్చాడు ఇందులో. 5th రోమన్, కిసి ఏక్ పాత్ర కా చరిత్ర చిత్రణ కీజియే. 3 పాత్రలు ఇచ్చారు, అందులో ఒకటి గురించి మన నాటకంలో హరిశ్చంద్ర పాత్ర, వశిష్ఠ పాత్ర. ఈ రెండిట్లో 2 ఇచ్చారు. ఇంట్లో ఏది రాద్దాము, మీకు ఏది బాగా వస్తే అది రాయొచ్చు. ఏక పాత్ర చిత్రణ కీచాను 10 మార్క్స్. ఓకే 2 ఇచ్చారు. 5th రోమన్ 2 ఇచ్చారు, మనం 1 రాయాలి, 10 మార్క్స్. 10 మార్క్స్ అంటే 2 పేజెస్ రండి ఖచ్చితంగా. నెక్స్ట్ గ్రామర్, వచనాలు చూడండి. ఎన్ని ఇచ్చారు, 5 ఇచ్చారు, 5 రాసేయాలి, 5 మార్క్స్. వెరీ సింపుల్. రూపియా, తస్వీరు, బకరీ, శిక్ష, ఫల్. లింగ్ బదలా చూడండి, అంటే జెండర్. లింగ్ బదలా అంటే జెండర్. నర్ర, మహోదయ్, స్వామి, గాయ్, ఊంట్. వీటికి కూడా 5 ఇచ్చారు, 5 మనం రాసేయాలి, 5 మార్క్స్. అంటే ఒక్కోదానికి ఒక్కో మార్కు. ఈజీగా 10 మార్క్స్ మీద తెచ్చుకోవచ్చు. 8th రోమన్ చూడమ్మా. 8th రోమన్లో కింది 3కి సందర్భ సద్ వాక్య కీజియే. 2 నాటకాలు ఉన్నాయి కదా, మనం చదివాం కదా, ఇప్పుడు చెప్పుకున్నాము. వాటిలో ఏదైనా ఒక సిచ్యువేషన్ ఇచ్చి స్వప్రసంగ వాక్య కీజీ అంటాడు. అది మనం రోమన్ నెంబర్ వేసి క్వశ్చన్ నెంబర్ వేసి ఎక్కించుకుని అది ఏ గైడ్లోది, దాని యొక్క ఏ సందర్భంలో ఆ మాటలు జరిగాయని మనం ఇంట్రడక్షన్ చెప్తే సరిపోతుంది. అవి మనము 3 రాయాలి, 10 మార్క్స్. ఓకేనా, 6 ఇస్తారు, మనం 3 ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 9th రోమన్ చూడండి, కిన్హి 5 ప్రశ్నలకి ఉత్తర ఏక దో వాక్యమే లిఖియే. ఇది గ్రామర్ సంబంధించింది. ప్రవేశకులో గ్రామర్ చాలా బాగుంటుంది, మీకు యూస్ఫుల్. అది లింగ్ కిసే కహతే హై. మనము స్త్రీలింగం, లింగ్, జెండర్ చెప్పుకున్నాం కదా, లింగ్ అంటే ఏంటి అని అలా దాన్ని మనం వివరిస్తాము. నేను ఇవన్నీ చెప్తాను మీకు. శబ్ద కిసే కహతే హై, సెకండ్ క్వశ్చన్. కారక్ కిసే కహతే హై, అలాగే విశేషం కిసే కహతే హై. ఇవన్నిటికీ కూడా మనము ఏంటి పరిభాష చెప్పుకున్నాం అన్నమాట. అలాగే విస్మయాది బోధక శబ్దో వికారీ హై యా అవికారీ హై. అట్లాగే సంబంధ బోధకకి పరిభాష దీజియే. కారకులు సంబంధ బోధక అని ఉంటుంది, అది. కాల్ కిసే కహతే హై, వర్తమాన కాల, భూతకాల, భవిష్యత్కాలం ఉంటుంది, దాని గురించి చెప్పుకుంటాం. తత్సము ఒకసారి కిసే కహతే హై. తత్సము, తత్వం అని చెప్పుకుంటాం కదా మనం, 10th క్లాస్లో కూడా ఉంటాయి అవి. వాటి యొక్క డెఫినేషన్స్ మనం చెప్పుకుంటాం. ఇందులో కూడా 8 ఇచ్చారు, మనము 5 రాయాలి. 1-2 వాక్యాలు రాస్తే సరిపోతుంది సింపుల్గా. అలాగే 10th రోమన్ వచ్చింది చూడండి, కిన్హి 4 ప్రశ్నలకి ఉత్తర సవిస్తార్ లిఖియే. అంటే 6 ఇచ్చారు,
ఇది కూడా గ్రామరే, వ్యాకరణాంశాల్లోవే. అందులో మనము 6 ఇస్తే మనం 4 రాయాలి. చాలా ఇంపార్టెంట్. గ్రామర్ అంతా మనం సెపరేట్గా చెప్పుకుందాం. ప్రయోగ్ కి దృష్టి సే శబ్ద కే భేద్భావ్ క్యా హై, అలాగే సర్వనామ్ కిసి कहते हैं, అలాగే సంజ్ఞా కిసి कहते हैं అంటే వాటికి వివరణ ఇస్తాం మనం. అలాగే ఉపసర్గ కిసి कहते हैं, ఉపసర్గ ప్రత్యయం ఉన్నాం కదా, అవి కూడా చదువుకోవాలి. విశేషణకి పరిభాష, విశేషణ అంటే ఏంటి దాని గురించి. అలాగే నా నహి మత్, నా అన్న వద్దు అని, నహి అన్న వద్దని, మత్తన వద్దని కదా, బట్ ఎలా ఎక్కడెక్కడ ఎలా ఉపయోగిస్తాం అని దాని గురించి కూడా చెప్తారు. ఇది వీటన్నిటికీ మనం రాస్తే 20 మార్క్స్. 4 అంటే ఒక్కోదానికి 5 మార్కులు, 4 అయితే 20 మార్కులు చూడండి అంతే. దిస్ ఈజ్ ద సెకండ్ పేపర్, ప్రవేశిక సెకండ్ పేపర్. ఓకే చూడండి, ప్రవేశిక సెకండ్ పేపర్ ఒకసారి చూడండి, ఇలా చూపిస్తాను నేను. చూడండి ఇలాగా. అలాగే నెక్స్ట్ ఇంతవరకును నేను మీకు మళ్ళీ రోమన్ వైజ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఆన్సర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. మీరేం వేరే అవనవసరం లేదు. ఫస్ట్ పేపర్ అనేది ఏంటి అని మీకు తెలియజేయాలని ఇది నేను చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి చూడండి, ప్రవేశిక థర్డ్ పేపర్. ఓకే, కొంతమందికి ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి ఏంటి అని కూడా తెలియట్లేదు. జాగ్రత్తగా చదవకుండా ఏదో ఒకటి రాయడం కాదు అని మనం చదివి రాసుకోవాలి. చూడండి, ఇప్పుడు సెకండ్ పేపర్ చెప్పడం అయిపోయింది, దెన్ థర్డ్ పేపర్ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అంటే ఏ విధంగా ఉంటుంది పేపర్ ఉంది. అందులో పార్ట్ 1 చూసుకుందాము, పార్ట్ 2 చూసుకుందాం తర్వాత. చూడండి, జాగ్రత్తగా చూసి అబ్జర్వ్ చేయండి అమ్మా, దీన్ని డీటెయిల్గా చూడండి. ప్రతిరోజు కూడా మీరు చూడడం వల్ల మీ డౌట్స్ నాకు చెప్పండి, మీకు అర్థమైంది కూడా నాకు మెసేజ్ కమెంట్స్లో పెట్టండి. అలా పెట్టడం వల్ల నేను మీకు ఇంకా డీటెయిల్గా నేను చెప్పడానికి కుదురుతుంది, అది మాకు హెల్ప్ అవుతుంది. మీకు ఏ విధంగా చెప్పాలి, మీకు ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో మాకు తెలుస్తుంది. సో మీరు కమెంట్స్ తప్పకుండా పెట్టండి. చూడండి, థర్డ్ పేపర్ ఇదిగో, దిస్ ఇస్ థర్డ్ పేపర్ 100 మార్క్స్కి. చూడండి, అందులోనే ఇక్కడ భాగ్ 1 అని చూడండి, భాగ్ 1. భాగ్ 1లో కిసి ఏక్ విషయ పర్ నిబంధ, నిబంధ అంటే తెలుసు కదా, జనరల్ ఎస్సేలు ఉంటాయి కదా అవి. అనుశాసన్, వ్యాయామ కా మహత్వ, దూరదర్శన్, భారత్ మే భ్రష్టాచార, అని 4 ఇచ్చారు. 4 ఇస్తే మనకు ఒకటి రాయాలి, 15 మార్క్స్. అంటే చూడండి ఎంత రాయాలి, కాన్సెప్ట్ చక్కగా ఉండాలి, హెడ్డింగ్ నీట్గా పెట్టాలి, మీకు ఏది నచ్చితే ఏది బాగా వస్తే అది రోమన్ నెంబర్ వేసి మీరు రాసేది పెట్టి అండర్లైన్ చేసి చక్కగా సైడ్ హెడ్డింగ్స్ పెట్టి మీరు నీట్గా రాస్తే మార్క్స్ వేస్తారు. ఏదో ఒకటి రాసామంటే వాళ్ళు ఫుల్ మార్క్స్ ఎలా వేస్తారు, వేరు కదా. సెకండ్ టర్మ్, ఫస్ట్ టర్మ్ 15 మార్క్స్, సెకండ్ టర్మ్ लेटर राइटिंग। नौकरी की मांग करते हुए प्रधान सचिव दक्षिण भारत हिंदी प्रजा सभा चेन्नई को एक प्रार्थना पत्र लिखिए। दक्षिण भारत हिंदी प्रजा सभा వాళ్ళకి ఉద్యోగం కావాలని చెప్పి ఒక లెటర్ పెట్టమని అప్లికేషన్, లేదా యా అంటే ఆర్ అని అర్థం। व्यवस्थापक कमल भारती प्रकाशन इलाहाबाद को कुछ पुस्तकों का आदेश देते हुए एक पत्र लिखिए। అంటే పుస్తక విక్రేతకే నామ పత్ర, బుక్ కంపెనీ వాళ్ళకి మనకు బుక్స్ కావాలని చెప్పి రాయడం। ఓకే, దీనికి 10 మార్క్స్, జనరల్ ఎస్సే 15 మార్క్స్, లెటర్ రైటింగ్ 10 మార్క్స్। అలాగే నిమ్నలిఖిత గద్యాంశ को संक्षेप में लिखिए, అంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తారు ఇలాగా, చూడండి ఇలా ఇస్తారు, దీన్ని మనం సింప్లిఫై చేసి రాయాలి। అంటే సగం వదిలేసి రాయమని కాదు, అది చదివి దాన్ని అర్థం చేసుకుని దాన్ని సింపుల్గా మనం రాయాలన్నమాట, క్లుప్తంగా రాయాలంటారు కదా అది। అలాగే 4th రౌండ్ अपनी ప్రాంతీయ భాష में अनुवाद कीजिए। చూడండి ఇది తెలుగులో ఇస్తారు మనకి, దీన్ని మనం హిందీలో ఇస్తారు, మనం తెలుగులో రాయాలి। తెలుగు కానీ మన ప్రాంతీయ భాష ఏదైతే అది రాయొచ్చు, ఓకేనా। మనకి మన ప్రాంతీయ భాష తెలుగు కాబట్టి తెలుగులో రాయొచ్చు। నెక్స్ట్ చూడండి, ఇది 50 మార్క్స్కి అయిపోయింది। నెక్స్ట్ బ్యాక్ 2 చూడండి, బ్యాక్ 2। ఈ బ్యాక్ 2 అనేసరికి ఎలాగంటే ప్రాంతీయ భాష, ఈ బుక్స్ ఎక్కడి నుంచి వచ్చినవంటే మనకి మద్రాసు, చెన్నై నుంచి వచ్చిన బుక్స్ ఇవి। సో మనకి వాళ్ళ యొక్క తమిళ్ వాటిలో ఉంటుంది మనకి, అందుకని మనం ఏం చేయాలంటే మన తెలుగు బుక్ వేరే ఉంటుంది, ఆ రిమైనింగ్ 50 మార్క్స్కి మనము తెలుగు బుక్ చూసి చదువుకోవాల్సి ఉంటుంది। అందులో ఎలా ఉంటుందంటే ఫస్ట్ రోమన్ ఒక దానికి ఒక చాయిస్ ఉంటుంది 10 మార్క్స్, సెకండ్ రోమన్ ఏదో ఒక సారాంశం ఉంటుంది, సత్యనిష్ట అలాంటివి ఉంటాయి। అలాగే థర్డ్ రోమన్ కూడా 10 మార్క్స్కి, 4th రోమన్ 15 మార్క్స్కి సప్రసంగ వాక్యాలు ఉంటాయి, ఈజీగానే ఉంటాయి। ఇది థర్డ్ పేపర్, ఓకేనా।
ఈ 3 పేపర్ మోడల్స్ మీరు చూసారనుకుంటున్నాను నేను. చూడండి, నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో ఫస్ట్ పేపర్ ఆన్సర్ చేసి చెప్తాను. ఓకేనా? రిమైనింగ్ నాట్ ఓన్లీ ప్రవేశిక, ప్రాథమిక దగ్గర నుంచి ప్రవీణ అన్ని ఎగ్జామ్స్ కూడా నేను ఈ విధంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా చూడండి. ఒక్కసారి లైవ్ క్లాసులు కూడా పెడుతూ ఉంటాను. మీరు అటెండ్ అవ్వండి ఎవరికి కావాలంటే వాళ్ళు. ఓకే, మీ కమెంట్స్ తెలియజేయండి నాకు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.